హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానిమది కిచెన్ బ్లాగ్స్. ఇంకా మేము తిరుపతి వెళ్తున్నాం, సేవకి వెళ్తున్నాం కాబట్టి ఇక వాటికైతే చదిరే సామాన్లు అయితే ఇంత అంత కాదు, ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి. నేనైతే దగ్గర దగ్గర 9-10 డ్రెస్సులు, 2 చీరలు, ఒక లంగవోని, ఇంకా సేవ చీరలు వేరే, ఇంకా బ్లాంకెట్, తినే ఐటమ్స్, మేకప్ సామాన్లు అంటే మేకప్ ఎక్కువ వేసుకోకున్నా కానీ అంతంత మాత్రమే అవైనా కావాలి. ఎన్నంటే అన్నీ ఉన్నాయి. ఫుల్ అంటే ఫుల్ చదవడానికైతే నాకు సేమ్ తోచలేదు. రేపు చదువుదాం, ఎల్లు చదువుదాం అనుకుంటూ రేపు అంటే ఇక నెక్స్ట్ డే వెళ్ళే టైంకి అయితే నేనైతే నైట్ అయితే చదువుతున్నా. నేనైతే ఇవైతే ఆల్మోస్ట్ 99% నేను వేసుకున్న డ్రెస్సులు మొత్తం కుట్టుకున్నవే ఉంటాయి. ఇంక ఇందులో ఒక 4 టాప్స్ 3 టాప్స్ మాత్రమే కొనుక్కొని ఉన్నాయి. ఇంకా నేనైతే ఇక్కడ సేవ చీరలు ఇవన్నీ అయితే మంచిగా ప్యాకింగ్ చేసుకుంటాను. ఎన్నిసార్లు తీసినా ఆగమాగం కాకుండా మంచిగా ఇట్లా డబ్బులకి ఇస్తారు కదా, ఆ రబ్బర్స్ అయితే మంచిగా ప్యాకింగ్ చేసుకొని వాటికైతే బ్యాండేజ్ లాగా ఇట్లా రెండు వేసినాయి. ఇంకా అవి ఎటు కదలకుండా మంచిగా నీట్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఎటన్నా బయటకు వెళ్ళేటప్పుడు ఉంటే మాత్రం ఇలాంటి టిప్ అయితే మంచిగా పనిచేస్తుంది. ఈ రబ్బర్ బ్యాండ్లు పెట్టితోని మనం ఎన్నిసార్లు తీసినా కానీ అంటే దెబ్బ తీసి అక్కడ పక్కకు వారేసినా మళ్ళీ అలాగే ఎట్లా పెట్టుకున్నా కానీ మన బట్టలు అయితే ఆగమాగం కాకుండా మంచిగా నీట్గా ఉంటుంది. ఈ టిప్ నచ్చిందా? మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. అలాగే ముందు ముందు అయితే మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి. తిరుమల వీడియోస్ అస్సలు మిస్ చేయొద్దు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.